హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఇలాంటి బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఎక్కువగానే ఉంటాయి. మనం వాడనివి కూడా ఇలా పక్కన పెట్టేసి ఉంటాము. ఇవి కూడా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 3 గాజులు తీసుకున్నాను. తర్వాత థ్రెడ్ తీసుకుంటున్నాను. కొంచెం మందంగా ఉండే థ్రెడ్ తీసుకోవాలి. వీటిని ఇలా ముడి వేసుకోవాలి. ఇలా 2 గాజులకి ఇలా టైట్గా ముడి వేసుకోవాలి. కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి థ్రెడ్. ఇలా ముడి వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా థ్రెడ్ మొత్తం కట్ చేసేసుకోవాలి. అలాగే ఇంకొక గాజుకు కూడా ముడి వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇంకొక గాజుకు కూడా ఇలా ముడి వేసేసుకోవాలి. ఇలా రెడీ చేసేసి పెట్టుకోవాలి. దీన్ని మనం ఇలా సెట్ చేసుకున్నామంటే ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత డబల్ సైడ్ గమ్ టేప్ వస్తుంది కదా, అది కొంచెం కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత బట్టలకు వేసే క్లిప్పులు ఉంటాయి కదా, దీన్ని ఇలా అతికించేసుకోవాలి. ఇది దేనికంటే చూడండి, చూపిస్తాను. మనం బట్టలు పెట్టుకునే కబోర్డ్స్ ఉంటాయి కదా, కబోర్డ్ డోర్స్ ఉంటాయి కదా, దానికి దీన్ని ఇలా అతికించేసుకోవాలి. ఈ గమ్ తీసేసేసి ఇలా అతికించేసుకోవాలి. పేపర్ తీసేసి ఇలా అతికించేసుకొని మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా గాజులతో, దీన్నైతే దీనికి ఇలా హ్యాంగ్ చేసేసుకోవాలి. దీనికి మనం కర్చీఫ్స్ కానీ లేదంటే మన దగ్గర ఉన్న దుప్పటాలు ఉంటాయి కదా, రకరకాల దుప్పటాలు ఉంటాయి. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మనకి దుప్పటాలు అనేవి అసలు దొరకవు, మ్యాచింగ్ దుప్పటాలు. అలాంటప్పుడు ఇలా మనం రెడీ చేసేసుకొని ఇందులో దుప్పటాస్ మొత్తం మన దగ్గర ఎన్ని దుప్పటాలు ఉంటే అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకుంటే మనకి తొందరగా దొరుకుతాయి దుప్పటాలు అనేవి. అలాగే కర్చీఫ్స్ కూడా మనం పిల్లలకి హ్యాండ్ కీస్ పెడుతూ ఉంటాం కదా, అలాంటివి కూడా తొందరగా దొరకవు. వాటిని కూడా ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. చూడడానికి కూడా అందంగా ఉంటుంది. నేనైతే ఇక్కడ అన్ని దుప్పటాలు మొత్తం ఇలా పెట్టేసుకుంటున్నాను. మన దగ్గర ఎన్ని దుప్పటాలు ఉన్నా కూడా మనం ఇలా వేసేసుకోవచ్చు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలోకి కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి వెనిగర్ వేసుకుంటున్నాను. కొద్దిగా వెనిగర్ వేసేస్తున్నాను. చూడండి ఎలా పొంగుతుందో. కొద్దిగా వెనిగర్ వేసేసి ఇందులోకి ఒక పొడి క్లాత్ ఉంటుంది కదా, తీసుకొని ముంచేసుకుంటున్నాను. ఇలా బాగా ఇలా ముంచి వాటర్ మొత్తం పిండేయాలి. దీన్నైతే మనము ఇంట్లో వుడ్లో చేసిన ఉంటాయి కదండి, మంచాలు కానీ లేదంటే డైనింగ్ టేబుల్ కానీ డోర్లు కానీ ఉంటాయి కదా, ఇలాంటివి దీంతో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే వుడ్ పాడవకుండా ఉంటుంది. అలాగే మంచి షైనింగ్ అయితే ఉంటుంది. ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే డస్ట్ కూడా మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది. మనం వంట సోడా వెనిగర్ వాడాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వుడ్కి చాలా స్పష్టంగా నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో అంత మొత్తం క్లీన్ అయిపోయింది. మంచిగా మెరుస్తూ ఉంటుందండి హుడ్ అనేది. ట్రై చేసి చూడండి. వాటర్లో కనుక మనం తుడిచినట్లయితే హుడ్ అనేది పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా వెనిగర్ వంట సోడాతో క్లీన్ చేసి చూడండి ఎంత మెరుస్తూ ఉందో. మంచి షైనింగ్ అయితే వచ్చేస్తుంది హుడ్కి. ట్రై చేసి చూడండి. ఇంట్లో వేస్ట్కి ఇలా కాటన్ దుప్పటాలు ఉంటాయి కదా, మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా యూస్ చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ దుప్పటాని ఇలా పరిచేసుకున్నాను. నీట్గా ఇలా పరిచేసుకున్న తర్వాత దీనిపైన పిల్లోస్ ఉంటాయి కదండి, ఇంట్లో ఒక పిల్లో పెట్టేసానండి. పెట్టేసిన తర్వాత ఇటువైపు మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. 2 వైపులు కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత అటు ఇటు తీసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. 2 వైపులు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పై వైపుది ఇలా మధ్య భాగానికి ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇటువైపు ఉన్నది కూడా ఇలా వేసేసేయాలండి. వేసేసి ఇందులోకి ఇలా పెట్టేసేయాలి. ఇలా లాక్ లాగా ఉంటుంది కదండి, ఇందులో గనక ఇలా పెట్టేసామనుకోండి మనకు లాక్ లాగా ఉంటుంది, విడిపోకుండా ఉంటుంది. మనకు పిల్లో కవర్స్ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చూడడానికి నీట్గా ఉంటుంది, అలాగే విడిపోకుండా కూడా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే కనిపిస్తూ ఉందో. ఎప్పుడైనా మనకు పిల్లో కవర్స్ లేదు, అప్పటికప్పుడు కావాలి అన్నప్పుడు తలకి నూనె అది పెట్టుకొని ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇదైతే తీసి మనం ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తూ ఉందో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నానండి. బీట్రూట్ తురిమేసి నేను ఇక్కడ గట్టిగా పిండేశాను. ఇలా బీట్రూట్ జ్యూస్ అయితే వచ్చేసింది. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా షుగర్ వేసేసుకోవాలి.
కొద్దిగా షుగర్ వేసేసాను. తర్వాత శనగపిండి వేస్తున్నానండి. ఒక స్పూన్ శనగపిండి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా ఇలా నీట్‌గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఫేస్‌కి అయితే అప్లై చేసేసుకోవాలండి. ఇలా ఫేస్‌కి అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసి వాష్ చేసేసుకున్నామనుకోండి, మొటిమలు, మచ్చలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాగే ఫేస్ అనేది మంచి గ్లో అయితే వస్తుందండి. మనము మొఖానికి, మెడకు మొత్తం ఇలా పట్టించేసేయాలి. ఇలా బాగా ఇలా ఒక 2, 3 నిమిషాలు ఇలా స్క్రబ్ చేసినట్లు ఇలా చేసామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లోగా అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇలా ఒక 5 నిమిషాలు వదిలేసి వాష్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత చక్కగా అయితే గ్లో వచ్చేసిందో చెయ్యి అనేది. మీరు కూడా ఒకసారి ట్రై నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు బియ్యంలో పురుగు పట్టేస్తూ ఉంటుందండి. నల్ల పురుగు, తెల్ల పురుగు ఇలా పట్టేస్తూ ఉంటుంది. అది ఏం చేసినా పోదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే దాల్చిన చెక్క తీసేసుకోండి. కొద్దిగా దాల్చిన చెక్క తీసేసుకొని ఇలా బాక్స్లో ఇలా పెట్టేసేయండి. బియ్యం డబ్బాలో అయినా కానీ, లేదంటే సంచిలో కానీ, మీరు బియ్యం ఏ దాంట్లో అయితే స్టోర్ చేస్తారో అందులో ఇలా దాల్చిన చెక్క పెట్టేసి మూత పెట్టేసి పెట్టేశారనుకోండి, అసలు పురుగు పట్టకుండా ఉంటుందండి బియ్యంలో. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. ఇంకొక టిప్ కూడా చూపిస్తానండి. 2 టిష్యూ పేపర్లు తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు తీసుకొని కట్ చేసేసుకోవాలండి. ఒక 2 బిర్యానీ ఆకుల్ని ఇలా వేసేసి కట్ చేసుకుంటున్నాను. వేపాకులు కూడా యూజ్ చేసుకోవచ్చండి బిర్యానీ ఆకు లేదనుకుంటే. చూడండి, నేను ఇక్కడ ఒక 2 బిర్యానీ ఆకులు తీసుకొని ఇలా కట్ చేసేసాను. తర్వాత కొన్ని మిరియాలు వేసేస్తున్నాను. మీకు ఎన్ని కావాలనో అలా ఇలా ఇలా పొట్నాలుగా రెడీ చేసేసుకోవాలి. మిరియాలు వేసేసి ఇలా పొట్లాల్లాగా కట్టేసుకుంటున్నానండి. ఇలా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేస్తున్నాను. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేసి మనకు పొట్నాలు అయితే రెడీ అయిపోతాయి. మీకు ఎన్ని కావాలనో అన్ని ఇలా చేసేసుకొని బియ్యం సంచిలో కానీ, బియ్యం డబ్బాలో కానీ ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టినట్లయితే పురుగు అస్సలు రాదండి. ఎందుకంటే ఇవి ఘాటుగా ఉంటాయి కాబట్టి పురుగు అస్సలు రాదు. ట్రై చేసి ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నించినా కూడా దోసలు అనేవి నీట్‌గా రానే రావండి, చినిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ యొక్క చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఎంత పాత తవా అయినా కూడాను మనకు దోసలు అనేవి చక్కగా వస్తాయండి. ముందుగా స్టవ్ వెలిగించేసి మనము ఈ తవా అయితే పెట్టేసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక అరచెక్క నిమ్మకాయ తీసేసుకొని ఇలా నిమ్మరసం మొత్తం ఇలా పిండేసాను సాల్ట్ మీద. తర్వాత ఇలా బాగా రుద్దుతూ ఉండాలండి. మంటని మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బాగా ఇలా రుద్దుతూ ఉంటే ఇందులో ఉన్న జిడ్డు కానీ అంత మొత్తం నీట్గా వెళ్ళిపోతుందండి. దోసలు అనేవి మనకు ఎంత పాత తవా అయినా కూడా చాలా చక్కగా వస్తాయి. ఇలా మనకు నాన్ స్టిక్ తవా అనే కాదండి, ఐరన్ తవా కూడా ఇలాగే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా గనక చేసుకున్నామనుకోండి, ఒక్కొక్కసారి మనము ఆనియన్ రుద్దుతూ ఉంటాం కదా, దోసలు సరిగ్గా రావనేసి, అలా రుద్దే పనే ఉండదండి. చూడండి, ఇప్పుడు నేనైతే వాటర్తో వాష్ చేసుకొని తెస్తాను. తర్వాత ఇలా వాష్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసేయాలండి. మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టేసుకున్నామండి అనుకోండి, దోసలు వేసేటప్పుడు టెన్షన్ ఉండదు. చూడండి, ఇలా మొత్తం ఇలా ఆయిల్ అప్లై చేసేసాను. తర్వాత దోసలు వేసి చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా వస్తాయి అసలుకి. ఇలా గనక చేసి పెట్టేసుకున్నామనుకోండి, మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కొంతమందికి కందిపప్పు తింటే గ్యాస్ట్రిక్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మనం పప్పు కానీ, సాంబార్ కానీ వండుకునేటప్పుడు చూడండి, ఇలా మీకు ఎంత కావాలో అంత కందిపప్పు తీసేసుకొని కాస్త ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించి కనుక మనం చేసినట్లయితే గ్యాస్ట్రిక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే పప్పు కూడా టేస్టీగా వస్తుంది. ట్రై చేసి చూడండి. అంతేకాదండి, ఒక్కొక్కసారి మనం పప్పు ఎక్కువగా తెచ్చేసి ఉంటాం కదా, పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే మనం తెచ్చిన పప్పు మొత్తం ఇలా లైట్గా ఇలా వేయించేసి చల్లారాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ మనం కట్ చేసి పడేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా చూడండి, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనము చపాతీ పిండి కలుపుకుంటూ ఉంటాం కదా, కలిపిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. దానికి బదులుగా చూడండి, ఇలా ఆయిల్ ప్యాకెట్ని ఇలా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసి కనుక దీంతో ఇలా కవర్ చేసేసామనుకోండి, చపాతీలు అనేది సాఫ్ట్గా వస్తాయండి. ఇందులో ఆయిల్ ఉంటుంది కదా ఎంతో కొద్దిగా. ఒకసారి ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఇదొక మూత వేస్తే చాలండి, ఇల్లంతా చాలా శుభ్రంగా అయిపోతుంది, మంచి సువాసనతో ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ 1 లీటర్ వాటర్ అయితే తీసేసుకున్నాను. అందులోకి దాల్చిన చెక్క వేస్తున్నాను. ఒక 5-6 ఇంచులు దాల్చిన చెక్క ఇలా వేసేసి మనము బాగా కాచుకోవాలండి. ఇవి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ ఒక మూత పెట్టేసేయాలి. ఇలా ఒక మూత పెట్టేసి ఒక అరగంట సేపు ఇలా వదిలేసామనుకోండి, కాస్త కలర్ చేంజ్ అవుతాయండి. ఇందులో దాల్చిన చెక్కలో ఉన్న గుణాలు మొత్తం ఈ వాటర్లోకి దిగేస్తాయి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత కిందకి దించేసుకున్న తర్వాత చూడండి, స్ఫటిక అంటారండి, ఇదైతే ఆలం అని కూడా అంటారు. ఇది తీసేసుకొని దీన్ని మెత్తగా పుడిలాగా చేసేసుకోవాలి. కొద్దిగా ఇలా దంచేసుకొని మిక్సీకి వేసేసుకున్నాం అనుకోండి, మెత్తగా పొడి అయిపోతుంది. తర్వాత ఇందులోకి రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసాను. తర్వాత మనము స్ఫటిక పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా, అదొక స్పూన్ అయితే వేసేసాను.
స్పటిక అయితే చాలా బాగా ఫ్లోర్ అనేది నీట్‌గా క్లీన్ అవుతుందండి. తర్వాత ఇందులోకి జవాదు వేస్తున్నాను. జవాదు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి. అంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇందులోకి. తర్వాత ఒక 2 కర్పూరం బిళ్ళలు ఇలా నలిపి వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఈ మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని వడగట్టేసుకోవాలండి. ఇలా మనం ఒకసారి చేసి స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, ఒక నెల రోజుల దాకా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఇందులోకి రూ. 1 షాంపూ అయితే వేసేస్తున్నాను. క్లినిక్ ప్లస్ షాంపూ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసేయండి. ఒక షాంపూ మొత్తం వేసేసేయాలి. ఒక షాంపూ మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఇది షాంపూ మొత్తం బాగా కలిసిపోయేలా ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని మనము ఏదైనా వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ ఒక బాటిల్లో కనుక ఫిల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఇల్లు తుడిచేటప్పుడు కొద్దిగా వేసుకొని ఇల్లు తుడుస్తూ ఉంటే ఇల్లు అయితే చాలా క్లీన్గా ఉంటుంది. అలాగే మనం ఎటువంటి క్లినిక్ లిక్విడ్ కూడా యూజ్ చేసే అవసరం ఉండదు. అన్ని ఇంట్లో ఉన్నవే చాలా తక్కువ కాస్ట్లో అయితే మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇక్కడ రెడీ చేసేసుకున్నాను. ఇల్లు తుడిచే నీళ్ళల్లో కొద్దిగా వేసేసి మనం కనుక ఇల్లు తుడుచుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇల్లు మంచి సువాసనతో ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఆపిల్స్ అండి, మనం ఎక్కడైనా ట్రావెల్స్లో వెళ్ళినప్పుడు కానీ, లేదంటే పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెట్టినప్పుడు కానీ నల్లబడిపోతూ ఉంటాయి ఇలా కట్ చేసి పెట్టినప్పుడు. అలా కాకుండా ఉండాలి అంటే చూడండి, ముందుగా ఇలా కట్ చేసేయండి. ఇలా 4 భాగాలుగా నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మనము నీట్గా ఇలా పట్టేసుకొని ఇలా రబ్బర్ వస్తుంది కదండి, ఒక రబ్బర్ని అయితే ఇలా వేసేసేయండి. ఇలా కనుక వేసేసి మనము పిల్లల లంచ్ బాక్స్లో కానీ, లేదంటే మనం ఎక్కడైనా ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు ఇలా కట్ చేసి తీసుకెళ్ళామనుకోండి, నల్లబడకుండా ఉంటుంది ఆపల్ అనేది. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, ఇలా మసాలా ప్యాకెట్స్ అయితే మనము కొన్ని ఇలా కట్ చేసి మసాలా అప్పటికప్పుడు యూజ్ చేసేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము. ఇలా పెట్టడం వల్ల స్మెల్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న పురుగులు కూడా పడతాయండి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, ముందుగా ఇలా కట్ చేసి యూజ్ చేసిన తర్వాత కొద్దిగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కొద్దిగా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత చిన్నగా ఇలా ఫోల్డ్ చేయాలండి. ఇలా ఫోల్డ్ చేసేసి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్నైతే ఇందులోకి ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసి కనుక పెట్టేసామనుకోండి, పురుగు పట్టకుండా ఉంటుంది. ఎన్ని రోజులున్నా కూడా ఆ పౌడర్ అనేది చెల్లిపోకుండా ఉంటుంది, మసాలా పౌడర్ అనేది. అలాగే స్మెల్ కూడా పోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఎక్కువగా తెచ్చుకునేది అంటే నిమ్మకాయలు. ఇవి తెచ్చేసి అలాగే పెట్టేసాము అనుకోండి, తొందరగా వాడిపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఉండవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా న్యూస్ పేపర్ తీసేసుకోండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇలా ఒక 4 ముక్కలు తీసుకున్నానండి. మీ దగ్గర ఎన్ని నిమ్మకాయలు ఉంటే అన్ని తీసేసుకొని ఇలా చుట్టేసేయండి. నిమ్మకాయలని ఇలా టైట్గా ఇలా చుట్టేసేయాలండి. న్యూస్ పేపర్లో పెట్టేసి ఇలా మొత్తం ఇలా చుట్టేసుకోవాలి. ఇలా అన్నీ కూడాను ఇలా చుట్టేసుకొని ఇలాంటి ఏదైనా ఒక బాక్స్ ఉంటే బాక్స్లో వేసేసుకోండి. ఇలా ఒక బాక్స్లో వేసి మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాము అనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ కొద్దిగా టూత్ పేస్ట్ తీసుకుంటున్నానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా వ్యాజ్లైన్ తీసుకోవాలి. ఇంట్లో వ్యాజ్లైన్ ఉంటుంది కదా, కొద్దిగా వ్యాజ్లైన్ తీసేసుకొని 2 కూడా చక్కగా మిక్స్ చేసేసేయాలండి. ఇవి 2 ఇలా మిక్స్ చేసేసి, ఇది దేనికంటే ఎప్పుడైనా దోమలు కానీ, లేదంటే చీమలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ కుట్టినప్పుడు చిన్న చిన్న దద్దురులాగా అయిపోయి మంట వచ్చేస్తూ ఉంటుందండి. అలాగే నొప్పిగా కూడా ఉంటుంది. ఇలా గనక ఈ 2 మనం మిక్స్ చేసి గనక పెట్టేసామనుకోండి, కొంచెం కూడా నొప్పి లేకుండా ఉంటుంది. దద్దుర్లు కూడా రాకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఏదైనా కాలినా కూడా ఇలాగ పెట్టేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. కందిపప్పు ఒక్కొక్కసారి మనం ఎంత మంచి కందిపప్పు తెచ్చినా కూడా ఒక్కొక్కసారి మనం నానబెట్టి ఉడికించినా కూడా సరిగ్గా ఉడకదండి. అలాంటప్పుడు ఈ ఒక చిన్న టిప్ ఫాలో చేసి చూడండి, చక్కగా 2, 3 విజిల్లోనే ఉడికిపోతుందండి. నేను ఇక్కడ ఎంత కావాలో అంత కందిపప్పు తీసేసుకొని వాటర్లో ఒకసారి వాష్ చేసేసుకున్నానండి. ఇలా ఒకసారి వాష్ చేసేసిన తర్వాత ఈ వాటర్లోకి కొద్దిగా వేడి నీళ్ళండి, బాగా కాలుతున్న నీళ్లు ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. తర్వాత కనుక మనము కుక్కర్లో వేసి ఉడికించామే అనుకోండి, 2, 3 విజిల్లోనే చాలా బాగా ఉడికిపోతుందండి. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా కందిపప్పు సరిగ్గా ఉడకట్లేదు అన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే ఇంట్లో నెయ్యి చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, ఒక్కొక్కసారి మనం ఇలా కాచిన వెంటనే కొద్దిసేపుకి ఇలా మీగడ అనేది తీసేస్తూ ఉంటాము. అలా తీసినట్లయితే మీగడ అనేది సరిగా కట్టదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే కాచిన తర్వాత కొద్దిగా చల్లారాక ఒక మూత మూసేసి, ఇలా ఒక ప్లేట్ మూసేసి ఒక 5-6 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒక 5-6 గంటల సేపు ఫ్రిడ్జ్లో కనుక పెట్టి తీసామే అనుకోండి, చూడండి ఎంత చక్కగా ఇలా తిక్కగా మనకు మీగడ అయితే వచ్చేస్తుందండి. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మీరు ఇంట్లోనే నెయ్యి చేసేవాళ్ళైతే
ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే ఇది వారానికి ఎంత మీగడ వచ్చిందో చూడండి నాకు. నేనెప్పుడు ఇలాగే చేస్తాను. మనం ఒక 2, 3 గంటల సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి గనుక తీసామనుకోండి, చాలా బాగా మీగడ అనేది మనకు కలెక్ట్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలా బత్తాయి పళ్ళు కానీ, లేదంటే ఆరెంజ్ కానీ మనము జ్యూస్ చేస్తూ ఉంటాం కదా! ఇవి ఒక్కొక్కసారి పుల్లగా ఉంటాయండి. అలా లేకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ ఫాలో చేసి చూడండి. ఇలా మనం మొత్తం ఇలా కట్ చేసేసేయాలి ముందుగా. మనం జ్యూస్ చేసే ఒక 10 నిమిషాలు ముందుగా ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసేయాలండి. ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసి గనక మనం జ్యూస్ చేసామనుకోండి, పులుపు లేకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. నేను ఇది ట్రై చేసి మీకు చెప్తున్నానండి. ఇది చాలా బాగా తియ్యగా ఉంటుందండి జ్యూస్ అనేది. ఎక్కువగా పులుపు ఉన్న ఎప్పుడైనా మనము బత్తాయిలు తెచ్చాము అనుకోండి, ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే పులుపు లేకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే ప్రతి ఒక్క మహిళకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ముందుగా నేనిక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసేసుకున్నానండి. మనం ఎప్పుడైనా అన్నం వండుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఇలా బియ్యంని ముందుగా ఇలా ఒకసారి వాష్ చేసి వాటర్ వంచేసేయాలి. తర్వాత ఇంకొకసారి వాటర్ వేసేసుకొని చక్కగా కడుక్కోవాలండి బియ్యం. ఈ వాటర్ అయితే మనము వేస్ట్ చేయకూడదు. దీన్ని మనము చక్కగా ఇలా వాష్ చేసేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. తర్వాత ఈ వాటర్‌ని ఒక గ్లాస్‌లో కానీ, ఒక కప్‌లో కానీ ఇలా వడగట్టేసుకోండి. ఇలా వేసేసుకొని ఈ వాటర్ అయితే చాలా మంచిదండి హెల్త్‌కి. ఎవరికైనా ఆడవాళ్ళకి తెల్లబట్ట పోవడము, కడుపు నొప్పి రావడము అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులోకి కొద్దిగా పటిక బెల్లం వేస్తున్నానండి. మీ దగ్గర పటిక బెల్లం ఉంటే వేసుకోండి. లేదంటే ఒక స్పూన్ షుగర్ కూడా వేసేసుకోవచ్చు. ఇది చక్కగా కరిగిన తర్వాత గనక మనం దీన్ని తీసుకున్నామే అనుకోండి, ఇలా తాగుతూ ఉన్నట్లయితే కడుపు నొప్పి గానీ, అలాగే తెల్లబట్ట పోవడం గానీ, మహిళలకు చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయండి. ట్రై చేసి చూడండి. ఇంట్లో ఎప్పుడు అన్నం చేస్తూనే ఉంటాం కదా! ఇప్పుడు ఎండాకాలం కదండీ! ఆకుకూరలు కానీ, ఇలా కొత్తిమీర కానీ ఏదైనా తెచ్చినప్పుడు తొందరగా వాడిపోతూ ఉంటాయి. అలా వాడిపోయినప్పుడు ఏం చేస్తారంటే, కొద్దిగా సాల్ట్ వేసేసేయండి. కొద్దిగా ఉప్పు వేసేసి అందులోకి నీళ్లు పోసేయండి. ఇలా మునిగేదాకా ఇలా నీళ్లు పోసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసినట్లయితే చూడండి ఇలా ఫ్రెష్‌గా అయిపోతాయండి. ఎప్పుడైనా ఆకుకూరలు వాడిపోయినప్పుడు ఆకుకూరలు గానీ, కొత్తిమీర గానీ ఇలా ట్రై